సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీలో గంజాయి హుక్కా సేవించారన్న ఆరోపణలతో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చేవెళ్ల త్రిపుర రిసార్ట్లో భారీగా విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. మొత్తం 9 మంది గంజాయి తీసుకున్నట్లు తేలింది. మంగ్లీ బర్త్డే వేడుకల్లో మొత్తం 48 మంది వరకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినిమా ఇండస్ట్రీ వాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీకి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని, ఎక్సైజ్ అనుమతి లేకుండా విదేశీ లిక్కర్తో పార్టీ నిర్వహించారని గుర్తించారు. త్రిపుర రిసార్ట్ ఓనర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. చేవెళ్ల పోలీస్ స్టేషన్లో పోలీసులతో సింగర్ మంగ్లీ దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. దాంతో మంగ్లీతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ చేవేళ్ల పిఎస్ నుంచి లైవ్ లో అందిస్తారు. రవితేజ, మొత్తం మంది సింగర్ మంగ్లీ పార్టీలో పాల్గొన్నట్టుగా పోలీసులు గుర్తించారు. దాంట్లో 9 మందికి కొకైన్ గాంజాయి పాజిటివ్ వచ్చింది. దాంట్లో 6 మంది పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ 45 మందికి డ్రగ్ టెస్ట్ చేయడంతో దాంట్లో 6 మంది పాజిటివ్ ఉన్నట్టుగా గుర్తించారు. దాంట్లో A1 గా మొదటి వ్యక్తిగా పాప్ సింగర్ గా ఉన్నటువంటి మంగ్లీ పైన కేసు నమోదైంది. రెండో నిందితుడు దూనే మెగావత్ ఈవెంట్ ఆర్గనైజర్ గా ఉన్నటువంటి వ్యక్తి. మూడో వ్యక్తి రామకృష్ణ త్రిపుర అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. నాలుగో వ్యక్తి దామోదర్ రెడ్డి ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి అత్యంత దగ్గర స్నేహితుడు. ఈ నలుగురు పైన కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ విషయానికి వస్తే చేవెళ్ల పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 391/2025 క్రైమ్ నెంబర్ చేవెళ్ల పోలీసులు నమోదు చేయడం జరిగింది. A1 గా ఎం శివరామకృష్ణ ఫాదర్ ఏజ్ 43, ఎం సత్యవతి ఫాదర్ ఏజ్ 30. తర్వాత మూడో నిందితుడుగా కొసనం దామోదర్ రెడ్డి తన ఫాదర్ పేరు మెన్షన్ చేసి అతని ఏజ్ 45 అన్నట్టు కూడా మొత్తం 4 పేర్లని పోలీసులు మెన్షన్ చేశారు ఎఫ్ఐఆర్ నిందితులు. దీంట్లో ఈవెంట్ మేనేజర్, ఈ డీజే ఆపరేట్ చేసినటువంటి వ్యక్తి, ఈ పార్టీని కండక్ట్ చేసినటువంటి వ్యక్తి, వీరందరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ పోలీసులు ఒక కీలకమైనటువంటి ప్రకటన రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు పోలీస్ శాఖ ఎప్పుడు కూడా ఇట్లాంటి వాటిపైన పెద్దగా స్పందించినటువంటి సందర్భాలు లేవు. తెలంగాణ పోలీసు పేరుతో సోషల్ మీడియా ద్వారా ఏదైతే పోలీసులు మంగ్లీని దాటించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, తప్పించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అనేక మంది రాజకీయ నాయకులతో మంగ్లీని వదిలిపెట్టాలి, మంగ్లీ పైన కేసులు నమోదు చేయొద్దు, దాంట్లో డ్రగ్స్ కేసు నమోదు చేయకూడదు, NDPS కేసు నమోదు చేయకూడదు అంటూ కూడా పోలీసుల పైన ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. వీటన్నిటికీ కౌంటర్ ఇచ్చే విధంగా తెలంగాణ పోలీసు పేరుతో ఏదైతే ట్విట్టర్ అకౌంట్ ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సేవలు అందించేంది ప్రయత్నాలు చెప్తా ఉన్నారో ఆ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక కీలకమైనటువంటి ప్రకటన పోలీసులు రిలీజ్ చేయడం జరిగింది. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నటువంటి రిసార్ట్ పై చేవెళ్ల పోలీసులు దాడులు చేశారు. చట్టాలు పాటించకుండా ఎలా పడితే అలా వ్యతిరేకంగా వ్యవహరిస్తామంటే పోలీసులు జులుపించి గాడిన పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎంతటి ప్రముఖులైనా డ్రగ్స్ లాంటి వాటిని వాడే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవడానికి మేము వెనకాడమంటూ కూడా తెలంగాణ పోలీస్ పేరుతో సోషల్ మీడియాలో ఈ ట్వీట్ చేసి ఇది ట్రై కమిషనరేట్ పోలీసులకు ట్యాగ్ చేయడం జరిగింది. అది మంగ్లీ కానీ ఆ ప్లేస్లో ఇంకెవరైనా ప్రముఖులున్నా కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా చట్టం ముందు సమానమే. ఎక్కడ నుంచి రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడి చేపించినా ఇది చట్టపరంగానే కేసు ముందుకు వెళ్తుంది. దాంట్లో ఎవరిని కూడా తప్పించేదే లేదు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చినటువంటి నిందితులందరిపైన NDPS యాక్ట్, ఈ పార్టీ కండక్ట్ చేసినటువంటి నిర్వాహకురాలు మంగ్లీ పైన కేసు నమోదు, ఈ ఈవెంట్ ఆర్గనైజర్ గా పనిచేసినటువంటి దామోదర్ రెడ్డి తన అత్యంత దగ్గర స్నేహితుడు పైన కేసు నమోదు చేశాము. డీజే ఆపరేట్ చేసినటువంటి వ్యక్తి పైన కేసు నమోదు చేశాము. ఈ గాంజా 9 మందికి పాజిటివ్ రావడం అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గాంజా వీళ్ళు స్వీకరించారా, గతంలో తీసుకునేటువంటి అలవాటు ఉందా? 9 మందికి డ్రగ్ టెస్ట్ చేసినప్పుడు 9 మంది దాంట్లో పాజిటివ్ లభించడంతో ఈ 9 మంది గాంజా అలవాటు ఉంది అనేది కూడా పోలీసులు గుర్తించి వారిపైన వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మొట్టమొదటిసారి ఒక సంచలనమైనటువంటి ప్రకటన తెలంగాణ పోలీస్ శాఖ వెల్లడించడం జరిగింది. ఆన్లైన్ మీడియా ద్వారా చట్టం ముందు ఎవరైనా సమానులే, అది ఎంతటి వారైనా సరే మేము చట్టాన్ని పరిధిలోకి తీసుకుంటాము,
మేము ఏదైనా చేయగలుగుతామంటూ ఎవరైతే విర్రవీగుతారో, రెచ్చిపోతారో, పోలీసుల పైన దురుసుగా ప్రవర్తిస్తారో, పోలీసులని గౌరవించరో వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలో అలానే ట్రీట్ చేస్తాము. మేము ఇక ముందు ఎలా చేయబోతా ఉన్నామో చర్యలు చూడండి అన్నట్టుగా పోలీస్ శాఖ ఈ ప్రకటన రిలీజ్ చేసింది. ఒకసారి తెలంగాణ పోలీస్ శాఖ రిలీజ్ చేసినటువంటి ప్రకటన వివరానికి వెళ్తే, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నటువంటి రిసార్ట్ పై చేవెళ్ల పోలీసులు దాడి చేశారు. చట్టాలు పాటించకుండా ఎలా పడితే అలా వ్యతిరేకంగా వ్యవహరిస్తామంటే పోలీసులు జులుపించి గాడిన పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎంతటి ప్రముఖులైనా డ్రగ్స్ లాంటి వాటిని వాడే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవడానికి మేము వెనకాడము అంటూ కూడా తెలంగాణ పోలీస్ శాఖ ఈ ప్రకటన రిలీజ్ చేసింది. అంటే మంగ్లీ విషయంలో మేము ఎక్కడ కూడా వెనకడేయము, ఎవరిని కూడా తప్పించే ప్రయత్నం చేయడము, ఎవరిని కూడా ఈ కేసులో గ్రావిటీ లేదని వాళ్ళని చిన్న కేసు, ఒకరి పైన పెద్ద కేసు, సెక్షన్స్ తప్పుడుగా మార్చేటువంటి అవకాశం లేదు. 100% అక్కడ జరిగింది ఏంటి? డ్రగ్స్ పార్టీ, ఫారెన్ లిక్కర్ పార్టీ, పబ్లిక్ న్యూసెన్స్, అనుమతి లేకుండా ఈవెంట్ కండక్ట్ చేయడం, రేడ్కి వస్తే పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించడం. మహిళా ఎస్ఐ మంగిలితో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంది. మీరు ఆగండి, వెయిట్ చేయండి, మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు, పోలీసులు రాగానే డోర్ ఎందుకు ఓపెన్ చేయలేదు, డోర్ని ఆపేటువంటి ప్రయత్నం ఎందుకు చేశారు, పోలీసులు వస్తే మీరు పోలీసులకు ఎందుకు సహకరించకుండా తిరిగి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటూ కూడా ఒక మహిళా ఎస్ఐ మంగ్లీని నేరుగా అడ్డుగా ఉంటుంటే తన మాట వినకుండా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ కూడా వెళ్లిపోయే ప్రయత్నం చేసినట్టు ఒక వీడియోలో. రెండో వీడియోలో పబ్లిక్ మధ్యలో ఉన్నటువంటి మంగ్లీ పోలీసులు తమ డ్యూటీలు నిర్వహిస్తూ ఉంటుంటే, వీడియోలు చిత్రీకరిస్తూ ఉంటుంటే మంగ్లీ వెళ్లి మీరు వీడియోలు ఆపుతారా లేదా వీడియో ఆపకపోతే ఇంకో రకంగా ఉంటుందంటూ కూడా పోలీసులనే తిరిగి బెదిరించేటువంటి ప్రయత్నం చేసింది సింగర్ మంగ్లీ అనేది క్లియర్ గా వీడియోలో అర్థమవుతోంది. ఒకటి, పార్టీ కండక్ట్ చేసేటప్పుడు ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా అక్కడ ఈవెంట్ పెట్టాలి, ఏ అనుమతి తీసుకోవాలి, ఎవరి అనుమతులు తీసుకోవాలి, ఎవరెవరు ఏ శాఖ నుంచి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది అంటూ కూడా మినిమం కామన్ సెన్స్ లేకుండా మంగ్లీ వ్యవహరించిందా, లేదా ఇవన్నీ కూడా మనం మేనేజ్ చేయగలుగుతాము, ఇటు ప్రభుత్వంలో కానీ అప్పటి ప్రతిపక్షంలో కానీ ఇటు పోలీస్ శాఖలో కానీ ఎవరైనా మన కింది స్థాయిలోనే కాబట్టి మనం ఈజీగా మేనేజ్ చేయొచ్చు అనే ఒక అహంకారంగా ముందుకు వెళ్లి ఈ పార్టీ నిర్వహించింది అనే దానిపై కూడా పోలీసులకు ఆ క్లారిటీ రావాల్సి ఉంది. బర్త్డే పేరుతో త్రిపుర రిసార్ట్ లో ఒక పార్టీ అయితే అరేంజ్ చేసింది. మొత్తం 48 మంది తన స్నేహితులు, సన్నిహితులు, ఇండస్ట్రీకి చెందిన వారు, మంగ్లీతో కలిసి పనిచేసేటువంటి కోవర్కర్స్ ఏదైతే బతుకమ్మ పాటలు, బోనాల పాటలు, అమ్మవార్ల పాటలు, ఏదైతే ట్రెండింగ్ కి తగ్గట్టుగా మంగ్లీ ఒక సాంగ్ తీసి పబ్లిక్ ని ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేసి ఆ టీం వర్క్ ఎవరైతే ఉంటారో 10, 15, 20 మంది, దాంట్లో ఒకడు దామోదర్ రెడ్డి గతంలో ఒక జర్నలిస్ట్ గా పనిచేశాడు. తర్వాత ఈ బతుకమ్మల సాంగ్ కి దగ్గరుండి ప్రొడక్షన్ అంటే ప్రొడ్యూసర్ గా పనిచేశాడు. ఆ తర్వాత తమకంటూ ఒక ఫేమ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు మంగ్లీ కేవలం స్టేట్ లోనే కాదు, ఇంటర్నేషనల్ లో జరిగేటువంటి ఈవెంట్లకు సైతం తను అటెండ్ అయ్యి అక్కడ తన పర్ఫార్మెన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. మంచి పేరు సంపాదించుకుంది. కానీ ఇక్కడ జరిగేటువంటి పార్టీలు మాత్రం నియమ నిబంధనలు పాటించలేదు, ఆ రూల్స్ ని పాటించలేదు. రూల్స్ కి వ్యతిరేకంగా అక్కడ పార్టీ జరిగింది, ఉల్లంఘన జరిగింది. పొల్యూటెడ్ సౌండ్ సిస్టమ్ ఎక్కువగా చేసి అక్కడ కాలుష్య శబ్దానికి పాల్పడ్డారు అంటూ కూడా వీళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది. రాత్రి 2:30 ప్రాంతంలో పోలీసులు త్రిపురకి వెళ్లి రైట్. థ్యాంక్ యూ రవితేజ. ఆర్గనైజ్ ఎవరండి?